सोच नहीं आता थोड़ा खरीदो అయ్యా నమస్కారం సార్. लगाच ఏం జరిగింది నమస్కారం సార్. నేను ఏజెంట్ కూడా డబ్బులు కట్టి ఉజ్బెకిస్తాన్ పడేసింది. రష్యా అని చెప్పి నాకు ఫస్ట్ రష్యా అని చెప్పి ఉజ్బెకిస్తాన్ పంపించింది. ఉజ్బెకిస్తాన్ పంపించి అప్పుడు డబ్బులు మొత్తం తీసుకున్నాం. వీజా పడుతుంది, అన్నీ పడుతుంది, సంవత్సరం పడుతుంది. ఏది మన కంపెనీ వీజా పడుతుంది, వర్క్ పర్మిట్ అవుతుంది, అన్నీ అవుతాయి అని చెప్పి నన్ను పంపించింది సార్. అది వీజాకి ఇంకా డబ్బులు 800 అడిగిన మాకు ఇప్పటికీ పెన కడగాలి డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. డబ్బులు అడిగితే మీకు వీజాకి డబ్బులు కొట్టాం ఏజెంట్ ఇవ్వలేదు అని చెప్పి అక్కడ పని చేసుకునేవాడు ఇంకా జిమ్మి అనేటోడు డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు ఆపుకున్నాడు. ఇంక ఇట్లా అంటే ఎట్లా అని నందకిషోర్ మెట్టుకెళ్ళి నందకిషోర్ అన్న వ్యక్తికి ఇంకా ఫోన్ చేసి అడిగితే నీకెందుకు నేను డబ్బులు ఇప్పించే బాధ్యత అని ఇవ్వకపోతే నేను ఇస్తానని మాట్లాడి నన్ను అక్కడ ఆపిండు. నేను లేకపోతే నెల లోపల వెళ్ళేస్తుంది. అట్లా ఆపే వరకు ఇట్లా అయితే ఇబ్బంది ఉందని నేను ఎంబీఎస్ని కోరుతాను. మా భార్య చెప్తే మా భార్య హైదరాబాద్ పోయి ఎంబీఎస్లో సీఎం ఆఫీస్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది. దానివల్లనే నేను ఇంటికి రావాల్సి జరిగింది. ఎంబీఎస్ వాళ్ళు ఊరికే నాకు ఫోన్ చేసి అన్ని తీరుగా చూసుకొని నన్ను ఇబ్బంది కాకుండా నన్ను ఇక్కడ పంపించారు. చాన్పాస్ సారు నాకు బాగా హెల్ప్ చేశాడు. సార్ లేకపోతే నేను వచ్చేటోని కాదు, బాగా ఇబ్బంది అవుతుంది. మా భార్యని వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళి ఇక్కడ అట్లా సీఎం ఆఫీస్లో కంప్లీట్ ఇస్తే నాకు హెల్ప్ జరిగింది. ఎంబీఎస్ ద్వారా చాన్పాస్ సారు నాకు బాగా హెల్ప్ చేశాడు. తెలంగాణ ప్రాంతంలో కిర్గిస్థాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా అనే పేర్లలో చెప్పుకుంటూ ఏజెంట్లు గ్రామాల్లో తిరుగుతూ వాట్సాప్ గ్రూపులలో పెట్టుకుంటూ వీళ్ళను లక్షల్లో డబ్బులు వసూలు చేసి అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. ఇది పెద్ద మోసం. ఇది కొత్త రకమైన మోసం అనేది గుర్తించాం మేము. 2,20,000 రూపాయలు తీసుకొని మోసం చేసి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వీజా అని చెప్పని విజిట్ వీజా కాకుండా ఒక 1 month విజిట్ వీజా ఇచ్చి అక్కడ వేరే వీజాలు కొట్టుకుంటా పని అక్కడ ఒక టేకేదారుని పని పెట్టించి అక్కడ పడిన వీజా కొరకు డబ్బులు కావాలని $800 ఇస్తేనే ఈ వీజా మళ్ళీ కొడతాం లేకపోతే కొట్టా చెప్పని డిమాండ్ చేయడం వల్ల ఈ విషయం నా దృష్టికి వచ్చింది. విషయం తెలుసుకుని అందరం కలిసి హైదరాబాద్లో ప్రజావాణిలో కంప్లైంట్ చేసి అనంతరం అసలు ఏం జరిగిందని చెప్పని వీళ్ళ కూపీ తాగితే లీగల్ న్యాయ సలహాతో వీళ్ళ మొత్తం ఏజెంట్ల ఒక రాకెట్ గుర్తున్నట్టు అయింది. మెట్పల్లి నుంచి 2 ప్లస్ హైదరాబాద్ ఢిల్లీలో 3, అక్కడ నేపాలి మరి పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు సిండికేట్గా మాపై అక్రమ రవాణా తల్లు తీస్తారు. ఇది మానవ దోపిడీ. ఇది ఈ విధంగా వెళ్ళి మోసపోకుండా వెళ్తారు. వీళ్ళని మీద చర్యలు తీసుకొచ్చి ఇండియన్ ఎంబసీకి, మినిస్ట్రీగా, వెస్టర్న్ అఫేర్స్కు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళందరి కేసులు నమోదైనాయి. వీళ్ళ డబ్బులు వీళ్ళకి రికవర్ కావాలని నేను త్వరలో జిల్లా ఎస్పీ గారికి, ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా ఎస్పీ గారికి కలిసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏజెంట్ల మోసం ఆపడంలో పూర్తిగా విఫలమైన పోలీస్ వ్యవస్థ మళ్ళీ ఒకసారి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారంగా గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులు పెట్టి వీళ్ళను మోడిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మోసగాలను కఠిన చర్యలు తీసుకుని పీడియాట్ కేసు పెట్టి వీళ్ళ మీద అవసరమైతే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే మోసాలకు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తి ఊరికి వెళ్తే ఆ వ్యక్తితో పాటు ఈ కుటుంబం మొత్తం బలైపోతుంది. ఈ కుటుంబాలు మొత్తం బలైపోతుంది. ఒక వ్యక్తి ఇక్కడ డబ్బులు తీసుకొని మళ్ళీ అక్కడ మనిషిని అమ్మడం, అక్కడ పని చేసి వాళ్ళు 3 నెలల జీతం పని చేసి పని తీసుకొని జీతం కూడా ఇవ్వలేదు. ఈరోజు ఇండియన్ ఎంబసీ అధికార యంత్రాంగం ఈమెయిల్ పోయిన తర్వాత నాతో మాట్లాడి, మళ్ళీ ఆయనతో మాట్లాడి, ఏజెంట్తో మాట్లాడి, కంపెనీ ఓనర్తో మాట్లాడి అతన్ని క్షేమంగా అయితే ఎయిర్పోర్ట్లో దించిండు. ₹1 కూడా ఇవ్వకుండా కేవలం $500. అంటే మన దేశం కానీ దేశం నుంచి వెళ్ళి అక్కడ వెళ్తున్నారు చూడు, ఆ దేశం కరెన్సీ మన ₹500, అక్కడ ₹1,50,000. అంటే చిన్న దేశాన్ని కొత్త పేరుతోటి యూరోప్ కంట్రీ చెప్పిన మోసంతో ఇది అవుతుంది. ఈ మోసం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మేము దీన్ని అవేర్నెస్ క్యాంపింగ్ పెడతాం. ఈ మోసమైన వాళ్ళందరూ ఏజెంట్లను ఉక్కుపాదం మోపేదాకా వదిలిపెట్టాం.